ఆంధ్ర అప్పు, అమరావతి డప్పు, ఆంధ్రప్రదేశ్ రియాలిటీ, షాకింగ్ ట్రూత్స్ రియాలిటీ అనాలిసిస్. ఈ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు రోజూ వింటున్నారు కదా, అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ పోటీ పడుతున్నాయి. ఆంధ్ర భవిష్యత్తు బ్రైట్ అని డప్పు కొట్టే మాటలు. కానీ నిజమైన రియాలిటీ ఏమిటి? ఈ రోజు మనం మాట్లాడబోయేది ఆంధ్ర అప్పు, అమరావతి డప్పు. చంద్రబాబు నాయుడు డప్పు కొడుతుంటే ఆంధ్రప్రదేశ్కి అప్పు పెరుగుతోంది. ఇది కేవలం పాలిటికల్ స్లోగన్ కాదు. ఇది లక్షల కోట్ల రూపాయల అప్పు, రైతుల కన్నీళ్లు, రాష్ట్ర ఆర్థిక విధ్వంసం గురించిన షాకింగ్ ట్రూత్. ఫిబ్రవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు సుమారు 10 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ డెఫిసిట్ రికార్డు స్థాయిలో 54,000 కోట్లు. అమరావతి పేరుతో డప్పు కొడుతున్నారు. కానీ రాష్ట్రం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఇది షాకింగ్ కాదా? మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చరిత్ర నుంచి ప్రస్తుతం వరకు. 2 అమరావతి ప్రాజెక్ట్ చరిత్ర. మొదటి దశ 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చారు. హైదరాబాద్ పోయింది కాబట్టి కొత్త రాజధాని కావాలి. అమరావతిని ఎంచుకున్నారు. కీ డీటెయిల్స్: 34,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సేకరణ. 29,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. వాళ్లకు రిటర్నబుల్ ల్యాండ్, అన్యూటీ ప్రామిస్ చేశారు. ప్రాజెక్ట్ కాస్ట్ అంచనా మొదట 50,000 కోట్లు, తర్వాత లక్షల కోట్లకు పెరిగింది. ఫండింగ్ హడ్కో, వరల్డ్ బ్యాంక్, కేంద్రం నుంచి లోన్స్. షాకింగ్ ట్రూత్ ఒకటి: ఈ దశలోనే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి. 2020లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నాయకులు అమరావతి చుట్టుపక్కల భూములు చవకగా కొని ప్రభుత్వ నిర్ణయం తర్వాత భారీ లాభాలు పొందారని ఆరోపణలు. సిఐడి కేసులు పెట్టింది. అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు, బినామీల ద్వారా లావాదేవీలు అని రిపోర్ట్స్. ఈ ఆరోపణలు కోర్టుల్లో ఉన్నాయి, కాని ప్రజల్లో చర్చ ఆపలేదు. ఈ దశలోనే అప్పు పెరగడం మొదలైంది. 2014లో రాష్ట్ర అప్పు సుమారు 1 గంట 5 నిమిషాల 2 సెకన్లు లక్షల కోట్లు. 2019 నాటికి 3 నుంచి 4 లక్షల కోట్లకు చేరింది. 3 జగన్ హయాం, 3 రాజధానులు, ప్రాజెక్ట్ స్టాల్. 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అమరావతి ప్రాజెక్ట్ని స్టాల్ చేశారు. కీ డీటెయిల్స్: 3 రాజధానులు ప్రతిపాదన: విశాఖ ఎగ్జిక్యూటివ్, అమరావతి లెజిస్లేటివ్, కర్నూలు జ్యుడిషియల్. కారణం డీసెంట్రలైజేషన్, అన్ని ప్రాంతాల అభివృద్ధి. అమరావతి రైతులు భారీ నిరసనలు. ఢిల్లీ వరకు ఆందోళనలు. వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. షాకింగ్ ట్రూత్ 2: ఈ 5 ఏళ్లలో అప్పు భారీగా పెరిగింది. టీడీపీ ఆరోపణల ప్రకారం జగన్ హయాంలో 9.74 లక్షల కోట్ల అప్పు పేర్చారు. వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మొడి, నవరత్నాలు పేరుతో భారీ ఖర్చు. కాని వైఎస్ఆర్సీపీ కౌంటర్: మొత్తం అప్పు కేవలం 6.4 లక్షల కోట్లే, మిగతాది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కాదు అని క్యాగ్ రిపోర్ట్ కోట్ చేస్తారు. రియాలిటీ: అమరావతి ప్రాజెక్ట్ స్టాల్ అయ్యి ఇప్పటికే ఖర్చు పెట్టిన 1,000 కోట్లు వృధా. రైతులు నష్టపోయారు. 2024 తర్వాత మళ్లీ చంద్రబాబు, అమరావతి డప్పు మొదలు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి చంద్రబాబు మళ్లీ సీఎం. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించారు. పాజిటివ్ అప్డేట్స్: డప్పు భాగం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 90% పూర్తి. బిట్స్ పిలానీ క్యాంపస్కు 70 ఎకరాలు అలాట్. ఫేజ్ మాస్టర్ ప్లాన్ 709 చదరపు కిలోమీటర్లు. విస్తరణ 50 గ్రామాలు. ఓఆర్ఆర్ ప్లాన్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ల్యాండ్ అగ్రిమెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ 2025 నుంచి 26 వరకులో దేశంలో 25% ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రకు వచ్చాయని ప్రభుత్వం క్లెయిమ్. షాకింగ్ రియాలిటీ:
అప్పు భాగం జనవరి 2026 నాటి క్యాగ్ రిపోర్ట్. రెవెన్యూ డెఫిసిట్ 54,355 కోట్లు రూపాయలు. నవంబర్ వరకు 3 ఏళ్లుగా ఫిస్కల్ స్ట్రెస్ పెరుగుతోంది. మొత్తం అప్పు సుమారు 9 నుంచి 10 లక్షల కోట్లు. 2025-26లో 24,430 కోట్లు రూపాయలు రీపేమెంట్. 49,000 కోట్ల రూపాయలు లోన్స్ రీస్ట్రక్చర్ చేశారు. కానీ ఇంట్రెస్ట్ సేవింగ్ కేవలం 1,108 రూపాయలు కోట్లే. రాష్ట్ర ఆదాయం తక్కువ. ఇంట్రెస్ట్ పేమెంట్స్కే భారీ భాగం వెళ్తోంది. గత 17 నెలల్లోనే 2 లక్షల రూపాయలు కోట్లకు పైగా కొత్త అప్పులు అని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు. టీడీపీ కౌంటర్: జగన్ వదిలిన ఖాళీ ఖజానా కారణంగా 5 షాకింగ్ ఫాక్ట్స్. రియాలిటీ చెక్. ఫాక్ట్ 1: అమరావతి పేరుతో 2 ప్రభుత్వాలు లక్షల కోట్ల లోన్స్ తీసుకున్నాయి. కానీ ఇప్పటివరకు పూర్తి సిటీ లేదు. ఫాక్ట్ 2: రైతులు 10 ఏళ్లుగా వేచి ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ ఇచ్చినవాళ్లు ఇప్పుడు రిటర్న్ ల్యాండ్ కోసం ఆశపడుతున్నారు. ఫాక్ట్ 3: 2 పార్టీలు ఒకరినొకరు నిందిస్తున్నాయి. కానీ అప్పు మాత్రం రికార్డు స్థాయికి పెరిగింది. ఇది ప్రజలపై భారం. ఫాక్ట్ 4: పాత ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఇప్పటికీ కోర్టుల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అమరావతి విస్తరణ. మళ్లీ అవే అనుమానాలు రావచ్చు. రియాలిటీ: అమరావతి అవసరమే. కానీ రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా ఈ డప్పు కొట్టడం ఎంతవరకు సరైనది? ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్పడం బాగానే ఉంది. కానీ రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతోంది. 6 కన్క్లూజన్. ఫ్రెండ్స్, ఆంధ్ర అప్పు పెరిగిపోతోంది. అమరావతి డప్పు మాత్రం బిగ్గరగా మోగుతోంది. 2 ప్రభుత్వాలు పాలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. నష్టపోతున్నది మాత్రం సామాన్య ప్రజలు, రైతులు. నిజమైన అభివృద్ధి కావాలంటే ట్రాన్స్పరెన్సీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి. మీరు ఏం అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ట్రూత్స్ అందరికీ తెలియాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.